సంగారెడ్డిలో శ్రీ జయదుర్గామాత ఆలయంలో శాకాంబరి మాతగా ప్రత్యేక పూజలు. సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లోని శ్రీ జయదుర్గా భవానీ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢమాసం పురస్కరించుకొని అమ్మవారిని మరియు ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలతో అలంకరించి శాకాంబరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనిల్ కుమార్, రామకృష్ణ గౌడ్, వివేక్, సాయి చంద్, లక్ష్మీనారాయణ, ప్రభాకర్ రెడ్డి, రామ్ రెడ్డి, సునీల్, రాములు, పాండు, రమేష్తో పాటు భక్తులు పాల్గొన్నారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్ నందు గల శ్రీ జయదుర్గా భవానీమాత దేవాలయంలో ఆషాఢమాసం సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశాము. అంటే శాకాంబరి అలంకరణ ఎందుకు చేస్తాము అంటే, ఈ భూమి మీద ఉన్న 34 కోట్ల మంది జీవరాశులు, ఆ జీవరాశులన్నిటికీ ప్రతిదినము భోజనం దొరకాలి. అదేవిధంగా సకాలంలో వర్షాలు పడాలి, సకాలంలో అందరూ పంటలు పండాలి, అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఉండకుండా ఈరోజు అమ్మవారి శాంతి స్వరూపమైన శాకాంబరి అలంకరణను మనము ఈరోజు ఈ అమ్మవారి గుడిలో చేసుకున్నాము. కాబట్టి భక్తులందరికీ ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.